హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ అంటే లైక్ మనకి ప్రైమరీ కీ, ఫారెన్ కీ, నాట్ నల్, చెక్, డిఫాల్ట్ ఇలా మల్టిపుల్ ఉంటాయండి కన్స్ట్రైంట్స్. వాటి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లాస్ట్ వీడియోలో అయితే మనం డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా డీటెయిల్డ్గా. అండ్ అసలు డేటా టైప్స్ అంటే ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు కావాలి మనకి, అండ్ ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి మనకి, అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాచ్ చేయొచ్చు, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈరోజు టాపిక్ అయితే మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసరికి ఇవ్వండి ఈ వీడియోలో. ఫస్ట్ అసలు వాట్ ఆర్ ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి, నాట్ నల్, యూనిక్, చెక్, డిఫాల్ట్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ అయితే మనం వాట్ ఆర్ ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ గురించి చూద్దాం. ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి అంటే ఒక టేబుల్లో కాలమ్స్కి మనం పెట్టే రూల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలంలో నేను ఎలాంటి నల్ వాల్యూస్ అంటే ప్రతి ఒక్క రో నేను ఫిల్ అవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఒక కన్స్ట్రైంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. లేదు అంటే నాకు ఎలాంటి డూప్లికేట్స్ ఉండొద్దు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈమెయిల్ అనే కాలం ఉంది. సో ఇప్పుడు ఎవరి ఒక్క ఈమెయిల్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు కదా, ప్రతి ఒక్కరిది డిఫరెంట్గానే ఉంటుంది. సో నేను ఈమెయిల్ అనే కాలంకి నేను యూనిక్ అనే ఒక కన్స్ట్రైంట్ ఇచ్చాను అనమాట. అంటే ప్రతి ఒక్కరిది డిఫరెంట్గా ఉండాలి, ఎలాంటి డూప్లికేట్స్ ఉండకూడదని. ఇక్కడ చూసారా, hari@gmail.com, hari@gmail.com 2 times ఉంది. అంటే ఏంటి, డూప్లికేట్ అనేది వచ్చిందనమాట. అలాంటప్పుడు ఈ డేటా అనేది ఇప్పుడు నేను ఆ యూనిక్ కన్స్ట్రైంట్ ఈ కాలంకి ఇచ్చాను కాబట్టి ఈ డేటా అనేది ఇది యాక్సెప్ట్ చేయదనమాట. ఖచ్చితంగా ఈ ఈమెయిల్ అనే కాలం మనకి యూనిక్గానే ఉండాలి, అంటే ప్రతి ఒక్క ఈమెయిల్ డిఫరెంట్గానే ఉండాలన్నమాట. సో అలా మనకి కాలమ్స్కి మనం రూల్స్ పెట్టే వాటినే మనం ఎస్క్యూఎల్ కన్స్ట్రైంట్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మన ఎస్క్యూఎల్లో ఉండే ఫస్ట్ కన్స్ట్రైంట్ గురించి మాట్లాడుకుందాం. అది వచ్చేసరికి ప్రైమరీ కీ అనమాట. ఈ ప్రైమరీ కీ అనేది మనం ఏ కాలం మీద అయితే అప్లై చేస్తామో ఆ కాలంలో ఎలాంటి డూప్లికేట్స్ని కానీ ఎలాంటి ఎంటీ వాల్యూస్ని కానీ అలో చేయదనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క రికార్డు మెన్షన్ అయి ఉండాలి, అండ్ ఆ రికార్డు కూడా యూనిక్ అయి ఉండాలి, డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ టేబుల్ చూస్తే స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్ అని ఉంది. నేను ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ ఐడికి ప్రైమరీ కీ అనేది అప్లై చేశాను. మీరు చూస్తే కనుక ఇక్కడ డూప్లికేట్ ఉండేసరికి మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. 101 2 సార్లు రిపీట్ అయింది కదా, అందుకని చెప్పి మనకి ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. వేరాజ్ ఈ రిమైనింగ్ కాలమ్స్ నేమ్, ఏజ్ ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తే కనుక రెండే రోస్ ఫిల్ అయింది. లాస్ట్ రో అనేది మనకి ఎంటీగా ఉంది. అండ్ ఏజ్లో చూస్తే కనుక మనకి 21 అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో ఈ కాలమ్స్ని ఇది ఏమీ చేయదు. ఓన్లీ ఏ కాలం మీద అయితే మనం ప్రైమరీకి ఇస్తామో ఆ కాలంలో మాత్రం ఎలాంటి డూప్లికేట్స్ని ఎలాంటి ఎంటీ వాల్యూస్ని అలో చేయదన్నమాట. ప్రతి రికార్డు మనకి యూనిక్గానే ఉండాలి. అండ్ ప్రైమరీ కీ అనేది ఒక్క టేబుల్కి ఒక్క కాలం మీద మాత్రమే, అంటే ఒక్కసారి మాత్రమే వాడగలం అనమాట. నెక్స్ట్ ఇందాక మనం ప్రైమరీ కీ అనేది ఒక్క కాలంకే ఇవ్వగలమని చెప్పాం కదా, అయితే మనం మల్టిపుల్ కాలమ్స్ని ఒకేసారి ఇంక్లూడ్ చేసి మనం ప్రైమరీ కీ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి, నేమ్ రెండు కలిపి నేను ప్రైమరీ కీ అనేది ఇస్తే ఇక్కడ చూసారా మీరు 101 102 101 అంటే 101 అనేది 2 సార్లు రిపీట్ అయింది. అయినా ఇక్కడ మనకి నేమ్లో డిఫరెంట్ నేమ్స్ ఉండేసరికి ఇది యూనిక్ పేర్ కింద తీసుకుంటుంది అనమాట. సో దీన్నే మనం కంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. ఈ కంపోజిట్ ప్రైమరీ కీ వల్ల ఏంటి అంటే మనకి ఇది యూనిక్ పేర్ లాగా తయారైంది. అంటే ఇక్కడ 101 మళ్ళీ రిపీట్ అయినా కానీ మనకి ఇక్కడ నేమ్ వచ్చేసరికి రవి, నవీన్ డిఫరెంట్ నేమ్స్ ఉండేసరికి ఇది మనకి యాక్సెప్ట్ చేసిద్ది అనమాట. ఇది అంటే ఒక యూనిక్ వాల్యూ లాగా యాక్సెప్ట్ చేసిద్ది. నెక్స్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ కన్స్ట్రైంట్ చూద్దాం. ఏంటి అంటే ఫారెన్ కీ అనేది మనకి 2 టేబుల్స్ మధ్య ఒక లింక్ లాగా యాక్ట్ చేసిద్ది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఏంటి, ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో చూస్తే కనుక ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ ఐడి అనే కాలమ్స్ ఉంటే డిపార్ట్మెంట్ టేబుల్లో వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ నేమ్ కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ లింక్ లాగా ఎలా యాక్ట్ చేసిద్ది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రవి అనే వ్యక్తి డిపార్ట్మెంట్ 101లో వర్క్ చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ ఐడి అనేది ఉందన్నమాట ఈ కాలంలో. ఈ డిపార్ట్మెంట్ 101 అంటే ఏంటి, మనకి ఇక్కడ చూసారా డిఫరెంట్ డిపార్ట్మెంట్ నేమ్స్ ఉన్నాయి, హెచ్ఆర్, అడ్మిన్, డెవలపర్ అని. సో మనం ఈ 101 ఏంటో రిఫర్ చేసుకోవాలంటే ఈ డిపార్ట్మెంట్ టేబుల్కి వెళ్ళాలి కంపల్సరీ. అప్పుడు మనకి ఈ 101 అంటే ఏంటో తెలిసిద్ది, 102 అంటే ఏంటో తెలిసిద్ది, 103 అంటే ఏంటో తెలిసిద్ది. సో ఇలా మనం రిఫర్ చేసుకోవటానికి ఇంకొక టేబుల్కి వెళ్ళేదాన్ని, అంటే లింక్, ఈ టేబుల్కి లింక్గా యాక్ట్ చేసేదాన్ని మనం ఫారెన్ కీ అంటాం అనమాట.
సో ఇక్కడ ఈ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి అనేది ఫారెన్ కీ కింద యాక్ట్ చేస్తే, ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఈ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఏంటి అంటే మనకి వేరే టేబుల్ని రిఫర్ చేస్తుంది. వేరాజ్ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి అనేది మనకి యునిక్ వాల్యూస్ని, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేది యునిక్గా ఉండాలి అండ్ నల్ అనేది ఉండకూడదు. అందుకని ఇది ప్రైమరీ కీ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ నాట్ నల్. ఈ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అనేది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలం మీద అయితే మీరు నాట్ నల్ అప్లై చేస్తారో ఆ కాలంలో ఎలాంటి నల్ వాల్యూస్ని ఆ టేబుల్ అనేది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేశాను. అందులో ఐడి అండ్ నేమ్కి నేను నాట్ నల్ అప్లై చేశాను, మార్క్స్కి ఏం అప్లై చేయలేదన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక రిజల్ట్ నాకు ఐడి మొత్తం ఫిల్ అయ్యే ఉంది. వేరాజ్ నేమ్లో వచ్చేసరికి ఒక నల్ ఉండేసరికి అది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఈ నాట్ నల్లో మన డూప్లికేట్స్ అన్న యాక్సెప్ట్ చేసిద్ది కానీ నల్ వాల్యూస్ మాత్రం అసలు యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ యూనిక్ కీ. యూనిక్ కీ అనేది మనకి ప్రైమరీ కీ లాగే యూనిక్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఎలాంటి డూప్లికేట్స్ ఉండకూడదు. కానీ ప్రైమరీ కీకి యూనిక్ కీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ యూనిక్ కీ అనేది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేసిద్ది, వేరస్ ప్రైమరీ కీ మనకి నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. సో యూనిక్ కీలో మనకి నల్ వాల్యూస్ ఉండొచ్చు కానీ డూప్లికేట్స్ మాత్రం ఉండకూడదు అనమాట. అండ్ ఆల్సో మనం ఎట్ ఏ టైం ఒక టేబుల్లో మల్టిపుల్ యూనిక్ కీస్ అనేవి పెట్టుకోవచ్చు కాలమ్స్కి. సో ఇక్కడ మీరు ఈ టేబుల్లో చూస్తే కనుక నేను ఫస్ట్ ఐడికి ప్రైమరీ కీ ఇచ్చాను, నెక్స్ట్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్కి యూనిక్ కీ అనేవి ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఎక్కడ డూప్లికేట్స్ అనేవి లేవు కానీ నల్ వాల్యూస్ మాత్రం ఉన్నాయి, ఎందుకంటే యూనిక్ కీ అనేది యాక్సెప్ట్ చేసింది. వేరస్ ప్రైమరీ కీ వచ్చేసరికి మనకి నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు అండ్ డూప్లికేట్స్ని కూడా యాక్సెప్ట్ చేయదు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయితే ఇదనమాట. నెక్స్ట్ చెక్ కన్స్ట్రైంట్. ఈ చెక్ కన్స్ట్రైంట్ అనేది మనకి ఒక స్పెసిఫిక్ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే మనకి వాల్యూస్ అనేది కాలంలోకి యాక్సెప్ట్ చేసిద్ది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక నేను ఏజ్ అనేది ఎవరైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటానో వాళ్ళనే అలో చేయమంటున్నాను. రిమైనింగ్ 18 కంటే బిలో ఉన్న వాళ్ళు కాలమ్స్ అలో చేయొద్దు అన్నాను. అప్పుడు ఖచ్చితంగా మనకి ఎవరైతే 18 అండ్ అబోవ్ ఉంటారో వాళ్ళ నేమ్స్ మాత్రమే మనకి కాలంలో యాడ్ చేసిద్ది, వేరాజ్ 18 కంటే బిలో ఉన్న వాళ్ళ నేమ్స్ని డిలీట్ చేసేసిద్ది అనమాట. ఈ చెక్ కన్స్ట్రైంట్ యూజ్ చేసి మనం ఏదన్నా డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చెక్ అని చెప్పి వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు సుజాత, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సుజాత అని ఇచ్చాను అనుకోండి. ఓన్లీ సుజాత ఉన్న రికార్డ్స్ మాత్రమే నాకు టేబుల్లో ఇచ్చిద్ది అనమాట, రిమైనింగ్ అన్నిటిని తీసేసిద్ది. వేరేస్ ఒకవేళ నేను సుజాత వద్దు రిమైనింగ్ అన్నీ ఇమ్మంటే సుజాతని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ అన్ని రికార్డ్స్ని నాకు ఇచ్చిద్ది అనమాట. సో ఈ చెక్ కన్స్ట్రైంట్ అనేది మనకు బేసిక్గా డేటాని ఫిల్టర్ చేసుకుని మనం చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఎస్క్యూఎల్లో ఉండే లాస్ట్ కన్స్ట్రైంట్ వచ్చేసరికి డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అనమాట. ఈ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అనేది మనకి డిఫాల్ట్గా వాల్యూస్ని కాలమ్స్లో ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం అనేది ఉంది, అందులో ఖచ్చితంగా అందరూ ఇండియన్సే ఉన్నారని మనకు తెలుసు అనుకుందాం. సో అక్కడ మనం ప్రతిసారి ఇండియా ఇండియా అని చెప్పి మెన్షన్ చేయాలి కదా వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు. అలా కాకుండా ఇక్కడ మనం కంట్రీ డిఫాల్ట్ ఇండియా అని ఇచ్చామంటే మనం మొత్తం మనం ఫిల్ చేయకపోయినా అదే డిఫాల్ట్గా ఇండియా అని ఫిల్ చేసేసిద్ది అనమాట. సో అలా ఆటోమేటిక్గా ఫిల్ చేయడానికి మనకి డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అనేది బాగా యూజ్ అవుద్ది అనమాట. అయితే ఖచ్చితంగా మనకు ఆ వాల్యూ అదే అని తెలుసున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుద్ది. లేదు అన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రీ ఒక స్పెసిఫిక్ యూజర్ మాత్రం యూఎస్ఏ అని ఇచ్చుకోవచ్చు, వేరాజ్ ఆ యూఎస్ఏ ఇచ్చిన యూజర్ తప్పితే మిగిలిన అన్నీ కూడా ఇండియా అని ఫిల్ చేసేసిద్ది అనమాట. సో ఈ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అనేది మనకు అలా యూజ్ అవుద్ది. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో అడగచ్చు, అండ్ ఇంకేమన్నా వీడియో సజెషన్స్ ఉన్నా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు, నేను ఆ వీడియోస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.